ఈ నెల 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అన్ని ఏర్పాట్లు చేశామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కౌంటింగ్ కోసం 1075 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, లిక్కర్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామంటున్న గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. 4వ తేదీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే ముగిసిందని చెప్పుకోవాలి. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ముందు పర్యవేక్షిస్తున్నాను. దీని ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరగబోతుంది, ఎలా ఏర్పాట్లు చేశారు? ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మనం గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అట్లానే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. దీంట్లో మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేకప్ చేస్తాము. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఈవీఎం కౌంటింగ్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఇప్పటికే అన్నీ చేయడం జరిగింది. రిటర్నింగ్ అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అట్లానే కంటెస్టింగ్ క్యాండిడేట్లతో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని వారందరికీ కూడా ఈ అరేంజ్మెంట్ సంబంధించినవి అలానే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ తెలియజేయడం జరిగింది. సిబ్బందికి వచ్చేటప్పటికి ఇప్పటికే దాదాపుగా 1075 మెంబర్స్ని మనం అపాయింట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేసాం. సెకండ్ ట్రైనింగ్ 3rd ఉంటుంది. సో కాబట్టి వాళ్ళందరికీ సెకండ్ ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. సో అరేంజ్మెంట్స్ చేశారు, ట్రైనింగ్స్ అన్నీ ఇచ్చారు. దెన్ సెక్యూరిటీకి సంబంధించి ఆల్రెడీ ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ 3 టైర్ సెక్యూరిటీ కవర్ ఉంటుంది, సిఏపిఎఫ్ ఉంటుంది, ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఉంటుంది, దెన్ మన సిటీ పోలీస్ ఉంటారు. సో కాబట్టి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. కౌంటింగ్ సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా ఎన్ని రౌండ్లు ఉంటుంది, ఎంత సమయం పడుతుంది దీనికి? కౌంటింగ్ ఇది ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను బట్టి రౌండ్స్ మారుతాయి. మొట్టమొదటిగా తాడికొండ సెగ్మెంట్కి 18 రౌండ్లలో ఈవీఎం కౌంటింగ్ పూర్తవుతుంది. అలానే అత్యధికంగా 22 రౌండ్లు మంగళగిరి నియోజకవర్గానికి ఉన్నాయి. కొన్నిటికి 19 రౌండ్లు, కొన్నిటికి 21 రౌండ్లు అట్లా ఉన్నాయి. సో మొత్తం మీద మొట్టమొదటిగా తాడికొండ ఫలితం రావచ్చు అనుకుంటున్నాం. దాని తర్వాత వన్ ఆఫ్టర్ ది అదర్, బట్ కొంచెం చివరగా లేటుగా మంగళగిరి ఫలితం రావచ్చు. ఎక్కువ నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు, అట్లనే ఎక్కువ రౌండ్లు కూడా ఉన్నాయి కాబట్టి ప్యారలల్గా పోస్టల్ బ్యాలెట్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కౌంటింగ్ అంతా ఈవీఎంస్ అయిపోయే లోపల పోస్టల్ బ్యాలెట్స్ కూడా అయిపోతాయని చెప్పి ప్లాన్ చేశాం. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినట్టు వైసీపీ వాళ్ళు కొన్ని అభ్యంతరాలు కూడా తెలిపారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్ళారు. దీన్ని మీరు ఎలా చూడబోతున్నారు? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన క్లారిటీ ఇచ్చారు, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఇది పూర్తిగా చూసుకుంటే కౌంటింగ్ సంబంధించిన ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా పటిష్టమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నాము. కొన్ని నియోజకవర్గాల్లో అత్యధిక రౌండ్లు ఉన్నాయి కాబట్టి అది కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ అయితే పడతా ఉందని చెప్తున్నారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.